రావణపల్లి రిజర్వాయర్కు సోమవారం సాయంత్రం గండి పడింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఈ రిజర్వాయర్లో పూర్తి స్థాయి నీటి మట్టం చేరింది. ఈ రిజర్వాయర్కి గేట్లు లేవు. దీంతో అదనంగా చేరే వరద నీరు పొర్లుకట్టు ద్వారా బయటకు పోతుంది. వర్షపు నీరు కాలువల ద్వారా ప్రవహిస్తుంది. అయినప్పటికీ భారీ వర్షాలతో ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరద నీరు ఉధృతికి రిజర్వాయర్ గట్లు బలహీనపడ్డాయి. సమాచారాన్ని తెలుసుకుని వెంటనే ఆర్డీఓ హెచ్వి జయరాం, పోలీసులు, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి హుటాహుటిన గండి పడిన ప్రదేశానికి చేరుకున్నారు. ఇసుక బస్తాలతో గండిని పూడ్చివేశారు. ఆర్డీఓ వెంట నర్సీపట్నం, గబ్బాడ, రావణపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు రాజబాబు, గవిరెడ్డి వెంకటరమణ తదితరులున్నారు. అనుమతి ఇచ్చారా? ఎలా తీసుకెళ్తున్నారు? అనుమతి ఇప్పుడు ఎవరు మనుషులంతా తీసేయండి. మనుషులు తర్వాత ఇక్కడ 4-5 గడ్డి కుప్పలు ఉన్నాయి. 4-5 2-3 పక్క ఉన్నాయి. చేపలు పడుతున్నారు. అక్కడ కొట్టేస్తున్నారు. అవసరం సరుగుడు కాకుండా అదంతా ఎవరు అందులో ఇలాంటివి మనకి అక్కడ అప్ అయిపోయింది. మన ఊరు అయిపోయిన అక్కడ బెస్ట్ సపోజ్ మీరు ఎలాంటి కోరుకుంటే ఎలాంటి ఏమన్నప్పుడు మళ్ళీ రాకపోతే నేను అంతా మాట్లాడినప్పుడు నేను వేయడం కష్టం కదా. 1 వేయడం కష్టం కానీ డిస్టెన్స్ చేయడం అంత